కులానికి ఒక లీడరు, గల్లీ గల్లికి ఒక లీడర్ ఉంటాడు. అదే ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థురాలు పింజర్ దశగిరమ్మని గెలిపించుకుంటే ఒకే ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రజలు నేరుగా వచ్చి ఆమె దగ్గరికి వచ్చి పని చెప్పుకొని వెళ్ళొచ్చు. అలాగే గతంలో కుళాయిలు కలెక్షన్ లేని వారు కూడా కొత్త కలెక్షన్లు ఇస్తాం. కలెక్షన్లో ఉన్నా కూడా వాళ్ళకి పంచాయతీ తరపు నుంచి ఖచ్చితంగా రసీదు ఇస్తాం. వాళ్ళందరికీ ఉచితంగా కుళాయి పైప్ లైన్ కూడా వేయించే బాధ్యత కూడా ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థురాలు పింజర్ దశగిరమ్మ దేనికైనా ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం ఏం చెప్తున్నా, గత కాలంగా కొద్ది రోజుల క్రితం పచ్చి కరువు వచ్చింది మన గ్రామంలో అధిక వర్షాల వల్ల. ఈ అధిక వర్షాల వల్ల పచ్చి కరువు వస్తే పక్కనటువంటి ఎమ్మెల్యే గారు మనకు 6 కిలోమీటర్ల పక్కనే ఉన్నాడు. పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కనీసం మన గ్రామానికి వచ్చి ఏ ఒక్క రైతును కూడా పలకరించలేదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి ఎంత కండ కవరం ఉంటుందో అవకాశం. ఈరోజు జయనాశ్వరుడు ఓడిపోయినా గెలిచినా ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరు నావాలనుకుంటూ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి నష్టపోయిన రైతును, పచ్చి కరువుతో నష్టపోయిన రైతును ప్రతి ఒక్కరిని పలకరించి వెళ్ళడం కూడా జరిగింది. ఈ విషయాన్ని కూడా మీరు అంతా గుర్తించుకోవాలా. దయచేసి పింజర్ దశగిరమ్మని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే 11 మంది అభ్యర్థులు వాళ్ళందరిని కూడా గెలిపించాలని కూడా నేను మరొకసారి 12 మందిని ప్రతి ఒక్కరిని వార్డు మెంబర్లను గెలిపించాలని కూడా నేను వేడుకుంటున్నాను. ఈ 12 మంది అభ్యర్థులను బలపరిచి మన పింజర్ దశగిరమ్మ గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. అభివృద్ధి పథంలో ముందుకు సాగించండి. అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. జై హింద్.